హాయ్ క్రికెట్ లవర్స్, ఏపీఎల్ సీజన్ 4 అంచనాలకు మించి అద్భుతంగా జరిగింది. ప్రతి మ్యాచ్ ఒక ఉత్కంఠ, చివరి మ్యాచ్ వరకు నరాలు తెగే టెన్షన్. ఆఖరిగా ఏపీఎల్ సీజన్ 4 ట్రోఫీ తుంగభద్ర వారియర్స్ని వరించింది. తుంగభద్ర వారియర్స్ టీంలో రోహిత్ సత్తా చాటాడు. క్వాలిఫైర్ 2 మ్యాచ్లో కేవలం 40 బంతులు, 9 సిక్స్లు, 3 ఫోర్లతో 87 రన్స్ సాధించగా ఫైనల్లో కూడా అదే తీరును కనబరుస్తూ అమరావతి రాయల్స్పై కేవలం 28 బంతుల్లో 7 సిక్స్లు, 3 ఫోర్లతో 63 రన్స్ చేసి తుంగభద్ర వారియర్స్ను ఏపీఎల్ సీజన్ ట్రోఫీ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. రోహిత్ ఆడిన ఆట తీరుకు స్టేడియం అభిమానులతో హోరెత్తిపోయింది. 194 పరుగుల లక్ష్యం రోహిత్ ఆడిన ఇన్నింగ్స్ ముందు చిన్నబోయింది. రోహిత్ కొట్టిన షాట్లకు ఎంపైర్లు సైతం 4లు 6లకు సిగ్నల్స్ ఇవ్వడమే వారి పనైంది. కానీ ఇన్నింగ్స్ బ్రేక్లో భయ్యా లేజర్ షో, అబ్బో చెప్పలేం, కానీ చూస్తేనే దాని థ్రిల్లింగే డిఫరెంట్. లేజర్ లైట్ల షోలో మైదానాన్ని ప్రేక్షకులు మైమర్చిపోయారు. అసలు మనం చూస్తుంది ఐపీఎల్లా ఏపీఎల్లా అన్న సందేహం ప్రేక్షకులను సైతం అనుమానాలకు గురిచేసింది. ఓవరాల్గా ఏపీఎల్ సీజన్ 4 అదిరిపోయింది. ఏపీఎల్ సీజన్ విన్నర్ తుంగభద్ర వారియర్స్కు ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్ చేతుల మీదుగా ట్రోఫీతో పాటు 35 లక్షల చెక్ను అందజేశారు. ఏదేమైనా ఏపీఎల్ సక్సెస్, అరేంజ్మెంట్ అదూర్స్. ఏపీఎల్ సక్సెస్ అయిందనడానికి ఏపీఎల్ చరిత్రలోనే లేని విధంగా ఫైనల్కు 12,326 మంది అభిమానులు వచ్చారంటేనే అర్థమైపోతుంది. ఏసీఏ నిర్వహించిన ఏపీఎల్కు జోష్ ఇచ్చిన అభిమానులకు బిగ్ వావ్.